దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లైంగిక దాడి కేసులో హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. గత నెల రోజులుగా విదేశాల్లో తలదాచుకున్న ప్రజ్వల్ను అర్ధరాత్రి సమయంలో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుని సిట్ కార్యాలయానికి తరలించారు. కాసేపట్లో ప్రజ్వల్ రేవణ్ణకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. సిఐడి కార్యాలయం నుంచి ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. లైంగిక వేధింపులకు సంబంధించిన అసభ్యకరమైన వీడియోలు వెలుగులోకి రావడంతో గత నెల 26న రాత్రికి రాత్రే జర్మనీకి పారిపోయిన ప్రజ్వల్ 34 రోజులుగా విదేశాల్లో తలదాచుకున్నారు. దుబాయ్, లండన్, జర్మనీ దేశాల్లో తిరుగుతున్న ప్రజ్వల్ ను రప్పించేందుకు సిట్ అధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. బ్లూ కార్నర్ నోటీసుల జారీతో రాష్ట్రానికి తిరిగి వచ్చి లొంగిపోతానంటూ 3 రోజుల క్రితం విదేశాల నుంచి వీడియో విడుదల చేశాడు. నిన్న జర్మనీలోని మ్యూనిచ్ నుండి బెంగళూరుకు రావడానికి విమాన టికెట్ ను బుక్ చేసుకున్నారు. లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ విమానంలో బిజినెస్ క్లాస్ లో వస్తున్నట్లుగా సిట్ అధికారులకు సమాచారం రావడంతో అరెస్టు చేసేందుకు సిద్దమయ్యారు. మ్యూనిచ్ నుంచి భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:05 బయలుదేరిన విమానం బెంగళూరు విమానాశ్రయానికి అర్ధరాత్రి 12:50 చేరుకుంది. ప్రజ్వల్ ను అరెస్టు చేసేందుకు విమానాశ్రయంలో ఉన్న సిట్ అధికారులు ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది నుంచి ప్రత్యేక అనుమతితో టెర్మినల్లోకి ప్రవేశించి ఇమిగ్రేషన్ విభాగం దగ్గర వేచి చూశారు. విమానం నుంచి ప్రజ్వల్ దిగగానే ఇమిగ్రేషన్ అధికారులు అతడి పాస్పోర్ట్ తో సహా ఇతర డాక్యుమెంట్లను తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు. ప్రజ్వల్ రేవణ్ అరెస్టుకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రిత్విక్ లైవ్ లో అందిస్తారు. రిత్విక్, దేశవ్యాప్తంగా చింతనీయంగా మారిన ప్రజ్వల్ రేవణ్ కేసుకు సంబంధించి పోలీసులు వేసుగామ ఓపెన్ ప్రజ్వల్ రేవణ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కేసు మొదటి నుంచి కూడా పరిశీలిస్తూ కర్ణాటక తొలిదశ ఎన్నికలు జరిగే 2 రోజులకి ముందు హసన్లో ఈ అశ్లీల దృశ్యాలకు సంబంధించిన చంద్రాయులు ఎక్కడ పడితే అక్కడ ప్రశ్నలు ఇచ్చాయి. అక్కడి నుంచి కూడా ఈ ఫిర్యాదులు అందుతుండడంతో హసన్ అధికారులు చర్యలు తీసుకునేందుకు అయితే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే ఏదైతే గత నెల 26వ తారీఖున ఈ హసన్ లో పోలింగ్ జరిగిందో ఆ పోలింగ్ జరిగిన రోజున రాత్రే అతను విదేశాలకు పారిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా రాజకీయంగా పెళ్లి దుమారం వచ్చిందని చెప్పుకోవాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ, ఇతర ప్రియాంక గాంధీ, ఇతర నేతలందరికీ కాంగ్రెస్ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున స్పందించడం జరిగింది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా విమర్శలు వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు కర్ణాటక ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీజేపీకి మధ్య మాట యుద్ధం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే సిట్లు ఏర్పాటు చేశారు. సిట్లు ఏర్పాటు చేసి ప్రజ్వల్ రేవణ్ వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా సిట్లు ఏర్పాటు చేయడంతో అప్పటి నుంచి కూడా ప్రజ్వల్ రేవణ్ గత 34 రోజుల ట్రై చేస్తున్నారు. అయితే ఇప్పుడు అతని లుకౌట్ నోటీసులు జారీ చేసినప్పటికీ, ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అతన్ని రాష్ట్రానికి తిరిగి చేరుకోని పరిస్థితి నేపథ్యంలో బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా ప్రజ్వల్ తాతైన మాజీ ప్రధాని దేవేగౌడ కూడా ప్రజ్వల్ రేవణ్ విషయంలో తీవ్రంగా స్పందించడం జరిగింది. వెంటనే అతను వచ్చి న్యాయపరమైన అంశాలను ఎదుర్కోకపోతే తాను కుటుంబం నుంచి కూడా వెలివేస్తామంటూ కూడా ఘాటుగా సోషల్ మీడియా వేదికగా కూడా విమర్శలు చేయడంతో ఇక చేసేదేమీ లేక ప్రజ్వల్ రేవణ్ గత 4 రోజుల క్రితం
ఒక విదేశాల నుంచి ఒక వీడియో విడుదల చేశారు. 31వ తారీఖున తాను లొంగిపోతున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే గత 4 రోజులుగా కూడా సిట్ అధికారులు ఎయిర్పోర్ట్ వద్దనే కాపు కాస్తున్నారు. ఎట్టకేలకు నిన్న సాయంత్రం అతను జర్మనీ నుంచి బెంగళూరుకు వస్తున్నట్టు టికెట్ బుక్ చేసుకున్నట్టు సమాచారం రావడంతో ఎయిర్పోర్ట్ వద్దకు సిట్ అధికారులంతా కూడా చేరుకున్నారు. రాత్రి 12 గంటల సమయంలో, అర్ధరాత్రి సమయంలో ప్రజ్వల్ రేవణ బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయం చేరుకున్న వెంటనే కూడా ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బందితో ముందుగా కూడా ప్రత్యేక అనుమతితో టెర్మినల్ లోకి ప్రవేశించిన సిట్ అధికారులు అక్కడ మొత్తం కూడా ఈ ట్రూ కాలర్ నోటీసులు జారీ చేయడంతో ఎయిర్పోర్ట్ అధికారులు కూడా అతన్ని స్వాధీనం చేసుకుని పాస్పోర్ట్ కానీ ఇతర డాక్యుమెంట్లు అంతా కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది సిట్ అధికారులకు అప్పగించారు. సిట్ అధికారులకు అప్పగించిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి కూడా సిట్ కార్యాలయం సిఐడి ఆఫీస్ వద్దకు అతన్ని తీసుకొచ్చారు. మరికొద్ది సేపట్లోనే గత 4 గంటల నుంచి కూడా అతను సిట్ కార్యాలయంలోనే ఉన్నారు. ఇంకో మరికొద్ది సేపట్లో అతనికి వైద్య పరీక్షలకు నిర్వహించేందుకు అతను శివాజీనగర్ లోని ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరుస్తున్నారు. న్యాయమూర్తి వీళ్ళు హాజరుపరిచి తమ కస్టడీకి కోరనున్నారు. కోరిన తర్వాత కూడా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిగే అవకాశం ఉంటుంది. దాదాపుగా కూడా 2976 అశ్లీల వీడియోలు కలిగిన పెన్ డ్రైవ్ లో అనేక మంది మహిళలు ఈ ఆరోపణలు ఎదుర్కొంటూ కూడా ఈ లైంగిక దాడికి గురయ్యారని, ఇందులో ప్రభుత్వ సిబ్బంది కూడా ఉన్నారని చెప్పిగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులకు ఇప్పటి వరకు 3 అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే ప్రజ్వల్ ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి తను లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పి ఫిర్యాదు మొదట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ వెలుగులోకి వచ్చిన తర్వాత, ఈ బంద్రా వెలుగులోకి వచ్చిన తర్వాత మరికొంతమంది మహిళలు కూడా సిట్కి మొత్తం కూడా వాంగ్మూలం జరిగింది. వీరందరూ వాంగ్మూలంతో పాటు మరో 2 కేసులు కూడా ప్రజ్వల్ మీద నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ 3 కేసులు కూడా సిట్ అధికారులు పరిస్థితి ఉంటుంది. ఏదైతే అసెంబ్లీలో ప్రజ్వల్ గెస్ట్ హౌస్ అక్కడికి కూడా వెళ్ళి మొత్తం కూడా విచారణ సాగే అవకాశం ఉంటుంది.